నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ నేను మీ నందు ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాలభైరవ ఉపాసకులు వాడల కోటేశ్వర శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢ మాసం స్టార్ట్ కాబోతుంది, గురు పౌర్ణమి కూడా స్టార్ట్ కాబోతుంది. అసలు జూలై మాసంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం దుర్గాదేవ్యై నమో నమః. హరి ఓం. ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ భగవద్బంధులకి, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా మా ఛానల్ నుంచి ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు, గురు పూర్ణిమ శుభాకాంక్షలు. 1/7/2025 నుండి 15/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మిథున రాశిలో రవి గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో కేతువు మరియు కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది గురువు గారు? సంపూర్ణంగా మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి తెలుసుకుందాం. చు, చే, చో, లా, లీ, లు, లే, లో అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో శుక్ర భగవానుడు స్వక్షేత్రంలో సంచారం చేయడం వలన స్వగృహాలు, వాహనాలు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలు, బంధువులతో, మిత్రులతో, సన్నిహితులతో సంపూర్ణ ఆనందకరమైన జీవితం పొందాలనే కోరిక కూడా నెరవేరబోతుందమ్మా. అలాగా తృతీయంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క సేవ, అమ్మవారి యొక్క కార్యక్రమాలు ఆశీస్సుల వలన తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ, స్థిరాస్తులు కానీ, అంటే కొందరికి తాతల నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు కానీ, తల్లిదండ్రుల దగ్గర నుంచి, అంటే చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు తండ్రి నుంచి కానీ తల్లి నుంచి వచ్చే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అదే కాకుండా అర్ధాస్తమ బుధ సంచార స్థితి ఉండడం వలన దయచేసి చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే చీమను కూడా, ఆవిగింజను కూడా భూతద్దంలో చూస్తే లావుగా కనపడుతూ ఉంటుంది. అలాగ చూడడం మానేసి మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన కలిగినట్లయితే ఎంత పెద్ద సమస్య అయినా చిరునతో స్వీకరించండి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలిగినట్లయితే సకల శుభాలు మేషరాశి వారి సొంతమవుతాయి. అలాగనే పంచమ స్థానంలో సంతాన స్థానంలో రుణ రోగ శత్రుకారకుడైనటువంటి కుజ భగవానుడు, జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు కేతు భగవానుడు సంచారము చేయడం వలన సంపూర్ణమైనటువంటి నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము, సంతానం కలిగిన వారు పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలి, రాజకీయాలకు తీసుకురావాలి, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి కూడా గమనించగలగాలి. ఏకాదశ స్థానంలో రాహు సంచారం చేయడం వలన, అంటే లాభస్థానంలో రాహు సంచారం చేయడం, అలాగనే వ్యయంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ఒకవైపు ఏలనాటి శని యొక్క సంచార స్థితి, ప్రారబ్ధ సంచార స్థితి ఉంది కనుక వీలైతే మనం అమ్మవారి దగ్గర ఎరుపు రంగు కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే అద్భుతమైన యోగం కలుగుతుంది. అంటే అష్టమి తిథి అంటే అష్ట కష్టాలు తొలగించడం కోసం, పూర్ణిమ తిథి అనగానే పంచభూతాలలో చంద్రభగవానుడు ఆకాశంలో తెల్లగా చల్లగా ఎలా ఉంటాడో ఈ కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన మీకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయి. అలా కుదరలేదు తల్లిదండ్రులకు కానీ, గురువులకు కానీ,
మీకు విద్య నేర్పించినటువంటి గురువులకు కానీ, లేదా మీరు ఏదైనా ఒక సంస్థలో పనిచేసేటువంటి వారికి ఎరుపు రంగు పట్టు వస్త్రాలు సమర్పించడం, భగవంతుడికి ఎరుపు రంగు పువ్వులను కానీ, ఎరుపు రంగు కుంకుమతో అర్చన చేయించి మీరు నుదుట లలాటంలో పెట్టుకోవడం వలన సకల యోగం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. దేవతారాధన ఏది చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు? వీరికి సంపూర్ణమైనటువంటి ముందు తల్లిదండ్రులు సేవ, ఆదిపూజ్య మహాగణాధిపతి దుర్గామాత స్మరించడం వల్ల చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలమ్మా. గురుగారు, అసలు జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు ఎటువంటి పూజలు చేస్తే వాళ్ళకి ఎక్కువ ఫలితం లభిస్తుంది? వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా, కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. ఇక్కడ రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండడము, అదే కాకుండా వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము వీరికి చాలా శుభతరుణమైన కాలంగా భావించగలగాలి. కనుక ఈ రోహిణి నక్షత్రంలో సాక్షాత్గా శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించడము, వీరు కృష్ణ పరమాత్ముని యొక్క స్మరణ, ధ్యానము వీరికి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. రాశిలోనే శుక్ర భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు, విదేశాలకు వెళ్ళాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి, నిత్యము సెంటు, పన్నీరు, అత్తరు స్నానాలు చేయాలి, అలాగే చర్మ సౌందర్యంగా ఉండాలి, కేశ సౌందర్యంగా ఉండాలి అనే వారి కోరిక నెరవేరబోతుందని చెప్పి కూడా గమనించాలి. 2వ స్థానంలో ధనావాకు కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు రవి, విద్యా ఉద్యోగ విదేశాన కారకుడు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, వ్యాపారాలు చేయాలి, సామ్రాజ్య పట్టాభిషేకం సాధించాలనే వారికి చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. తృతీయంలో బుద్ధికారకుడు బుధ భగవాను ఉండడం వలన మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు వీలైనంత వరకు మీ తల్లితో కానీ, తండ్రితో కానీ, సన్నిహితులతో కానీ, గురువులతో కానీ ఒక సలహా మీరు తీసుకున్నట్లయితే రాబోయే కాలంలో సమయం, ధనం వృధా అవ్వకుండా సక్సెస్ అనేది చాలా దగ్గరగా ఉంటుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ కేతు కరణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి అందున, పూర్ణిమ తిథి అందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కారణం ఏమిటి అనగా, కుజదోష ప్రభావం కారణం చేత యంత్రాలతో, ఆయుధాలతో, అగ్నితో, నిప్పుతో, నీటితో, నోటి వాక్కు చేత చెలగాటం సరైన సమయం కాదు. అంటే గోటితో పోయేది అనేక రకాల సమస్యలను తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యల దాకా తీసుకొచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు నారికేల వెనక కొబ్బరికాయతో అమ్మవారికి సమర్పించి నారికేల దీపాన్ని సమర్పించగలిగినట్లయితే, అంటే కొబ్బరికాయలో కొబ్బరి చాలా తెల్లగా ఉంటుంది, శుక్ర భగవానుడు తెల్లగా ఉంటాడు, కనుక వీరి మనస్సు అకలావికలం కాకుండా స్థిరత్వంగా ఉండి రాజయోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే తల్లిదండ్రులకు తెల్లటి పట్టు వస్త్రాలు, గురువులకు కూడా తెల్లటి మాలను వేసి నమస్కారం చేయడము, అలాగే తెల్లటి ఫలాలను, పుష్పాలను అందజేయడం వలన మీ మనస్సు ప్రశాంతత కోసం వారిచ్చే ఆశీర్వచనం మీకు ఎంత యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. మిథున రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది? ఎటువంటి పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి గురించి? మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవడం జరుగుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వే, ఓ, కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. రాశాధిపతి బుధ భగవానుడు. ఈ ఆరుద్ర నక్షత్రంలో సాక్షాత్తుగా పరమేశ్వరుడు జన్మించడం జరిగింది. కనుక వారందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో పరమేశ్వరుడు యొక్క స్మరణ, ధ్యానము, ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్ర స్మరణ చేయడం వలన సకల యొక్క
దేవతల యొక్క ఆశీస్సులు వాళ్ళకు కలుగుతాయని చెప్పి ప్రధానంగా గుర్తుపెట్టుకోగలగాలి. రాశిలోనే ఆత్మకారకుడు రవి, విద్యా ఉద్యోగ విదేశీయాన సంతానకారకుడు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు కనపడుతూ ఉంటాయి. కారణం ఏమిటి అనగా అంటే మీరు ఈ పనిని ఎంత చక్కగా చేసినా పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు ఓరవలేని తరం చేత ఇది ఇలా కాదండి, అలా చేస్తే బాగుంటుంది అని మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. దానిని మీరు దయచేసి మనసు మీదకి తీసుకోకూడదు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో స్వీకరించి అలాగేనండి అంతే. అలాగ కాదండి, ఇలాగ కాదు అన్నారనుకోండి, వివాదాలు మొదలవడం, శత్రువులు ప్రారంభమవడం, అంటే ఇంటి గుట్టు లంకకొచ్చేటు అన్నట్టుగా అస్సలు మీ ఉద్యోగానికే ఇబ్బంది అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. అందుకే ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగినట్లయితే మీరు ఎంత పెద్ద పెద్ద సమస్య వచ్చినా అరే అనింది మన గురువు గారే కదా, అని చెప్పింది నా భాషే కదా అని దాన్ని పాజిటివ్గా తీసుకున్నారనుకోండి, సమస్యలు ఎక్కడ ఉండవు. ఆహా నువ్వు నాకు చెప్తావా అని చెప్పి అహంకార బీజం మనలో మొదలవుతుందో ఉండేది పోతుంది, ఉద్యోగము పోతుంది, కొత్త ఉద్యోగం రాకపోవడము, అనేక రకాల ఇబ్బంది గురయ్యేటువంటి పరిస్థితి దయచేసి మిథున రాశి జాతకులు చేసుకోవద్దు అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం కూడా తెలియజేస్తుంది. అలాగే రెండవ స్థానంలో బుధుడు, వీళ్ళకి మంచి బుద్ధి ఉంటుంది, కానీ చిన్న చిన్న విషయాలకు ఆనందము, చిన్న చిన్న విషయాలకు ఆందోళన కలిగే పరిస్థితి ఉంటుంది. తృతీయంలో కుజుడు, కేతు సంచార స్థితి ఉండడం వల్ల అంతా నాకు తెలుసు, నువ్వు నాకేం చెప్పేది అనేటువంటిది వీళ్ళకు టన్నులు ఉంటుంది. అయినా ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్పేటప్పుడు వినే ప్రయత్నం చేయండి. 90% సక్సెస్ మీ సొంతం ఉండే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మనము ఈ అమ్మవారి దగ్గర కూష్మాండాన్ని అనగా మనం ఇంటికి ముందర పగలగొట్టేటువంటి గుమ్మడికాయతో దీపం పెట్టడం, అలాగనే పసుపు రంగు కలిగినటువంటి నిమ్మకాయంతో రావు కాలంలో దీపం పెట్టడం, గురువులకి పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం, పసుపు రంగు పూలతో వారికి పాదపూజ చేయడం వలన గురువు యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి ఆవేశం తగ్గి ఆలోచన పెరిగి జ్ఞానం చేత వీళ్ళు ఆరాధించబడి సభల యందు సమావేశాల యందు మాట్లాడేట అధికారం సంపాదించుకొని రాజ గౌరవము మిథున రాశి వారికి దక్కబోతుందని చెప్పి కూడా గమనించాలి. జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వాళ్ళు ఎటువంటి పూజలు చేస్తే ఫలితం ఉంటుంది? కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి రావడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. రాశాధిపతి చంద్ర భగవానుడు. వీరికి రాశిలోనే చంద్రుడు రాశాధిపతి అవడం వలన, రాశిలోనే బుధుడు సంచారం చేయడం వలన వీరికి ఎలా ఉంటుందయ్యా అంటే, అంతా నాకు తెలుసు, నేను చాలా తెలివైన వాడిని, చాలా బుద్ధివంతుడిని, చాలా జ్ఞానవంతుడిని చెప్పి వీళ్ళు లోపల అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు సత్ప్రవర్తన ఉందా లేదా, నువ్వు ఎందులో విజయం సాధించావు, ఎందులో ఏం పోగొట్టుకున్నావు అనేటువంటిది ఎవరు చెప్పాలయ్యా అంటే నేచర్ చెప్పాలి, మన గురువులు చెప్పాలి, సహ ఉద్యోగస్తులు చెప్పాలి. నీకు 2వ స్థానంలో కుజుడు కేతు సంచారం చేయడం వలన, ఈ కుజదోష ప్రభావం కారణం వల్ల ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఏం చెప్పేవాళ్ళండి నాకు తెలియదా అని అంటూ ఉంటారు. దయచేసి అలాంటి ఎదుటి వ్యక్తి యొక్క మాటల్ని మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్ టు యాక్షన్ అన్నట్టుగా తిరిగి రివర్స్ చేయొద్దు. అలాగా అండి, అట్లే అండి అని ఒక్క నిమిషం ఓపిక చేసుకుంటే పెద్ద పెద్ద విపత్తులను తప్పించుకునే పరిస్థితి అవుతుంది. మనకు నేచర్లో ఉండబడిన ప్రకృతిలో ఉన్న పెద్ద గొప్పతనం ఏమిటయ్యా అంటే, భగవంతుడు నేరుగా ఎక్కడ రాడు. తల్లి రూపంలోనో, తండ్రి రూపంలోనో, ఒక గురువు రూపంలోనో, మిత్రుల రూపంలోనో, బాబా ఏదో జరగవచ్చునేమో కొంచెం జాగ్రత్తగా ఉండరా అబ్బాయి అని చెప్తూ ఉంటారు. నువ్వు నాకు చెప్పేవి ఏంటి అనుకుంటావు అనుకోండి, అది చెప్పేది కూడా మానేసి పూర్తి సమస్య అంతా పీకల మీదకి వచ్చి మునిగిపోయిన తర్వాత అయ్యో నల్లటి చీమ పైన బండరాయి పెడితే ఎలా విలవిలాడుతుంటుందో అలా పరిస్థితి కర్కాటక రాశి వారు చేతులారో తెచ్చుకుంటారు. కారణం ఏంటనగా కుజుడు 2వ స్థానంలో కుజదోషం ఉండడం, అక్కడ కేతు ఉండడం. అజ్ఞానం అనేది పనికిరాదు, జ్ఞానంగా ఉండండి. ఎదుగుతులు ఏం చెప్తే దాన్ని పాజిటివ్గా తీసుకోండి, అద్భుతమైన విజయం వారి సొంతం అవుతుంది. సప్తమంలో రాహు, ప్రేమికుల మధ్య నమ్మకం, సయోధ్య, స్నేహపూర్వక వాతావరణం తప్పకుండా ఉండి తీరాలి. అదే కాకుండా కూడా ఆ అష్టమంలో ఉండబడినటువంటి రాహు అంటే చేతులారా
ఎక్కువగా ఆలోచన చేసి నిద్రలేని రాత్రులు గడుపుకొని అనారోగ్యము, అనేక రకాల ఈతి సమస్యలు, రోగ సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగనే భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వల్ల భార్య చేత భర్త, భర్త చేత భార్య ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పులు అనేది ప్రతి కుటుంబంలో జరుగుతుంటాయి. మన చేతికున్న 5,000 ఏది చక్కగా ఉండదు. కనుక ఇది ఇలాగనే ఉండాలి, అది అలాగనే ఉండాలని వాదించుకునే దానికన్నా జరిగిన దానికి కూడా జరిగించి వదిలిపెట్టండి. దానిని చెప్పే విధానంలో మీకు అనుకూలంగా మార్చుకోగలిగితే గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మాటకు మాట ఎదిరించుకున్నారనుకోండి, గృహమే కదా నరకసీమ అయ్యే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. దీనివల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, అలాగా వివాదాలకు మీరే కేంద్ర బిందువు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వ్యయంలో రవి గురు సంచార స్థితి ఉండడం వల్ల దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. అష్టమి తిథి ఎందున, పూర్ణిమ తిథి ఎందున డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి పూజ చేసేటువంటి కాల సమయంలో తెలుపు వస్త్రం అమ్మవారికి అలంకారం చేయడము, కూష్మాణ దీపాన్ని పెట్టడము, నారికేల దీపాన్ని పెట్టడము యోగదాయకము. గురువులకు శ్వేతం తెల్ల మల్లెపూలతో అర్చన చేయడము, వాళ్ళకు తెలుపు పట్టు వస్త్రాలను సమర్పించజేయడము, వారి చేత మీరు విభూతిని బొట్టును పెట్టించుకోగలిగినట్లయితే ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం కర్కాటక రాశి వారు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. జూలై మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు ఎటువంటి పూజలు చేస్తే ఫలితం దక్కుతుంది? సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి అవుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేని కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కుజుడు, రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన ఆవేశం పనికిరాదు. ఆలోచన చాలా అవసరం. జ్ఞానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన వలన మీ జీవితంలో గతంలో చేసిన తప్పులను ఇప్పుడు చేయకుండా సర్దిద్దుకునే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మీరు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, సమయ పాలన లేకపోయినా, సూర్యోదయానికి మునుపు నిద్ర లేకపోయినా, మీకు ఎంత తెలిసినా ప్రపంచ అపార కుబేరుడికైనా సామాన్యుడికైనా ఉండేది 24 గంటలు. సమయం అనేది గడిచిపోయిన తర్వాత గడిచిపోయిన నిమిషాన్ని, గడిచిపోయిన రోజును తెప్పించలేరు. కనుక సమయము, ధనము సద్వినియోగపరచుకోగలిగినట్లయితే సింహరాశి వారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. సప్తమంలో రాహు సంచారం చేయడం వల్ల ప్రేమికుల మధ్య చాలా సయోధ్య, నమ్మకం ఉండి తీరాలి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అష్టమ శని ప్రభావం చేత మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూర వాయు జల ప్రయాణాలు, ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. వీలైతే మౌనంగా ఉండగలిగితే సింహరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. రాజ్యస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మీరు మౌనంగా, ధ్యానంగా, ఏకాగ్రతగా ఉండగలిగినట్లయితే అపారమైన అదృష్టము మీ కళ్ళ ముందుకు, మీ పాదాల దగ్గరికి రాబోతున్నాయి. ఏకాదశంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క దూరపు విజన్ సంపూర్ణ, అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఉండగలిగితే మీకు ప్రపంచమే జేజేలు పలుకుతూ రాజ సన్మానాలు, గజ సన్మానాలు మీ సొంతం చేసుకోబోతున్నారు. కనుక ఒకవైపు రాశిలోనే కుజుడు ఉండడం, అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన గుమ్మడికాయకు నలుపు రంగు, అంటే రంగును పూసి దాన్ని నలుపు రంగు కలిగినటువంటి కూష్మాణ దీపాన్ని అమ్మవారికి బోనం సమర్పించడం వలన, లేదా నీలం రంగు పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయడం వలన యోగదాయకం. అలా కుదరలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు, గురువులకు ఎరుపు పట్టు వస్త్రాలు సమర్పింపజేసుకోవడం, అలా కూడా కుదరకపోతే ఎరుపు రంగు కలిగినటువంటి ఫలాలను, అంటే యాపిల్స్ లాంటివి, నారింజ లాంటివి ఫలాలను ఇచ్చి నమస్కారం చేసుకొని వారి చేత కుంకుమ బొట్టును మీరు పెట్టించుకోగలిగినట్లయితే ఆవేశం తగ్గి, ఆలోచన కలిగి, దురదృష్టం తొలగి, ఐశ్వర్యం, ఆనందం సింహరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. కన్యా రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది గురించి? కన్యా రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు,
హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్య రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టే, టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు కొంచెం ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక వీలైనంత వరకు అవసరాన్ని మించినటువంటి అప్పులు చేయొద్దు. డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి అప్పు చేయొద్దు. ఆహారం ఉంది కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు కూడా తినొద్దు. అధిక ఆహారం సేవించడం వల్ల అనారోగ్యము మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుంది. ఉదర సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలు, అలాగే చర్మ వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఎందుకు? 6వ స్థానంలో రాహు ఉండడం వలన చర్మ వ్యాధులు కానీ, అలాగా కంటికి సంబంధించిన వ్యాధులు కానీ, శ్వాస సంబంధించిన వ్యాధులు పొంచి ఉన్నాయి. శుచి, శుభ్రత చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే 7వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు, ప్రేమికులు, పార్ట్నర్షిప్, బిజినెస్ వ్యవహారం చేసే వారందరూ కూడా నమ్మకం, విశ్వాసం, ఏదన్నా మూడో వ్యక్తి చెప్పినా కూడా వినండి. దాన్ని విమర్శించవద్దు, దాన్ని మనసులో పెట్టుకోవద్దు. అది నిజమెంత అబద్ధం ఎంత కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇమీడియట్లీ మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, బంధము కోల్పోతుంది, నమ్మకాన్ని కోల్పోతారు, వచ్చేటువంటి బంగారు ఫలాలను కూడా కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వల్ల భార్య చేత భర్త, భర్త చేత భార్య ప్రేమానురాగాలుగా మెదగండి. స్థిరాస్తులు, చరాస్తులు, ఆనందం మీ ఇంట విరాజిల్లుతాయని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలి. వ్యాపార అభివృద్ధి, బ్యాంకులు, రుణాలు, అద్భుతమైనటువంటి ఐశ్వర్యము ఈ కన్యరాశి వారి సొంతం కాబోతుంది. కాకపోతే వ్యయంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వల్ల వాహన ప్రయాణాలు చేసేటప్పుడు, ఫోన్లో మాట్లాడేటప్పుడు అపహాస్యాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యయంలో కుజుడు ఉండడం వలన అనవసరమైన ఖర్చులు, వాహన ప్రమాదాలు, అష్టమి తిథి ఎందున, పూర్ణిమ తిథి ఎందున పంచభూతాలతో, వాహనాలతో, కిచెన్లో పనిచేసేటువంటి వారు గ్యాస్తో, ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడడం సరైన పద్ధతి కాదు అని చెప్పి కూడా గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో ఆ అమ్మవారి ముందర కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, ఆకుపచ్చ కలిగినటువంటి రంగు కలిగిన వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించడము, తమలపాకులతో కూడినటువంటి మాలను అమ్మవారికి సమర్పించడం వల్ల మీకు మంచి బుద్ధిని ప్రసాదిస్తుందని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి పక్షంలో గురువులకు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలను ఏర్పాటు చేయడం, అలాంటి రంగు కలిగినటువంటి ఫలాలను గురువులకు ఇచ్చి నమస్కారం చేయడం వల్ల మీకు మంచి బుద్ధి, మంచి జ్ఞానము కన్యరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. జూలై మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తారుగా? చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి శుక్ర భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పే, పో, రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. వీరికి రాశి నుంచి 5వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రికా సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలను విదేశాలకు పంపించాలి, పిల్లలకు స్థిరాస్తులు, చరాస్తులను ఏర్పాటు చేసి ఇటు పారిశ్రామిక రంగంలోకి, సినిమా రంగాల్లోకి, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకురావాలని మీ కోరికను కూడా నెరవేరబోతుంది. కాకపోతే పిల్లలు మీరు కూడా బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అనగా, మన తల్లిదండ్రులు మనకన్నా ఒక 20 నుంచి 30 ఏళ్ళ వయసు పెద్దవారు కనుక వారు ఏం చెప్పినా మన క్షేమాన్ని గురించి చెప్తూ ఉంటారు అని ఒక్కసారి పిల్లలు కూడా ఆలోచించాలి. కనుక తల్లిదండ్రులేమో మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి లాయర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. కానీ వీరి యొక్క ప్రపంచము నేను క్రికెట్ ఆడుకోవాలి, నేను చెస్ ఆడాలి వీళ్ళు అనుకుంటుంటారు. కానీ ఇద్దరి యొక్క భావాలు వేరు అవ్వడం వలన వీళ్ళు కాలేజీలో చేర్పించిన ఏకాగ్రతగా లేని సమయంలో సమయం, ధనం వృధా అవ్వడమే కాకుండా
పిల్లలకు కెరియర్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇటు తల్లిదండ్రులతో పిల్లలు భావం పంచుకోలేక, తల్లిదండ్రులతో పిల్లలు ఇమడలేక ఎవరికి వారే యమునా తీరే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వీళ్ళ మధ్యలో ఎవరో చేరి చేసే లోపల సమయం వృధా అవుతుంది. చాలామంది ఈరోజు మనం చూస్తుంటే మెడికల్ కాలేజీలో కానీ ఇంజనీరింగ్ పిల్లలు సూసైడ్ చేసుకోవడం గల కారణాలు కూడా ఏమిటాయి అంటే ఒత్తిడికి గురవ్వడం. ఆ ఒత్తిడికి ఎందుకు తీసుకొస్తాడు? రాహువు అలా తెలియని ఒక మాయను కలిగిస్తూ ఉంటాడు. వీలైనంత వరకు ప్రతి తల్లిదండ్రులకు చిన్న విన్నపం ఏమిటయ్యానగా, ప్రతిరోజు ఒక గంట సేపో ఒక అర్ధగంట సేపో ఉదయమో సాయంత్రమో మీ పిల్లలతో ప్రేమతత్వంగా ఉండండి. వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టండి, లేకుంటే ఇష్టమైన ఆహారాన్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఇప్పించండి. వారికి ఇష్టమైన పదార్థం నుండి ఏదైనా ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో పిల్లలు షేర్ చేసుకునే స్థితి ఉన్నట్లయితే వీళ్ళు పరాయి స్నేహాలు చేయరు. పరాయి వాళ్ళతో గడపాలని వీళ్ళకు ఉండదు. నా నాన్న నా తల్లితో నేను ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలి. ఈరోజు నేను హోంవర్క్ చేయలేదు, చేయకపోతే ఏమవుతుంది? ఈ సబ్జెక్ట్ పోతే ఏమవుతుంది? మార్చి పోతే సెప్టెంబర్ మార్చి ఉంటుంది అనేటువంటి ధైర్యాన్ని పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడైతే బోధించగలరో పిల్లల యొక్క చదువులలో ఒత్తిడి గురి కాకుండా ఉంటుంది. లేకపోతే అయోమయం జగన్నాథం, మీరో వైపు మీ పిల్లల వైపు చదువు అయిపోయి ఎందుకు పనికిరాని పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో శని సంచార స్థితి రుణము, రోగము, శత్రు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అష్టమంలో శుక్రుడు బ్యాంకు లావాదేవీలు, చెక్కులు, కార్యక్రమ వ్యవహారాల్లో ఓటీపీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. భాగ్యస్థానంలో రవి గురు సంచార స్థితి భార్య పైన భర్త, భర్త పైన భార్య శత్రుత్వం పనికి రాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే ఏకాదశిలో కుజుడు కేతు సంచార స్థితి ఏదైనా పనిచేయడం వలన ధనము, ఐశ్వర్యము ఈ యొక్క తులారాశి వారి సొంతం కాబోతుంది. ఇలాంటి కాల సమయంలో నారికేల దీపాన్ని, గుమ్మడికాయ యొక్క దీపాన్ని, అఖండ గండా దీపాన్ని అమ్మవారి దగ్గర ఏర్పాటు చేయడం, లేక తెలుపు వస్త్రాలతో అమ్మవారికి అలంకారం చేయడము యోగదాయకం, అదృష్టం, గ్రహదోషం తొలగిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే తల్లిదండ్రులకు, గురువులకు పట్టు వస్త్రాలు, తెలుపు పట్టు వస్త్రాలతో, తెలుపు ఆహారాలతో, తెలుపు అంటే వారికి మంచి భోజనాన్ని ఏర్పాటు చేయడము, వారికి మల్లెపూలతో మాలను సత్కరించడము, తెలుపు రంగు బుకేలు ఇవ్వడం వలన తెలుపు ప్రశాంతతకు, చంద్రుడి యొక్క చల్లదనానికి ఎలా మనకు ఆనందాన్ని కలిగిస్తుంటుందో ఈ తులారాశి వారికి కూడా గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేసే ప్రయత్నం అవుతుంది. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు కారణం వలన మిమ్మల్ని బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు మీ అంతటి గొప్పవారు లేరండి, మీరు చాలా మహోన్నతమైన భావం కలిగిన వాళ్ళని చెప్పి మాయమాటలు చెప్పి మీ దగ్గర ఉండబడిన సమయాన్ని, ధనాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోవడము, వెళ్ళిపోవడము, విజయం కలిగితే నా వైపు అయిందనడము, అపజయం కలిగితే మీ వైపు జరిగిందని చెప్పి ఏలెత్తి చూపించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా కూడా వారి అవసరాల కోసమే మిమ్మల్ని సద్వినియోగపరుచుకుంటున్నారని చెప్పి మీరు గుర్తించగలిగితే శత్రు ప్రభావాలను మీకు మీరే నివారించుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి వృశ్చిక రాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, చదువులు, అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలి, మీ పిల్లలను వృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పి మీ కోరిక నెరవేరబోతుంది. సప్తమంలో శుక్ర సంచార స్థితి అబ్బాయిలు, అమ్మాయిలు వీలైనంత వరకు ప్రేమకు దూరంగా ఉండండి. ఆకర్షణ అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ నమ్మకంగా ఉండగలిగినట్లయితే మీ జీవితం చాలా బాగుంటుంది. కాకపోతే అష్టమంలో ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు రవి, విద్యా ఉద్యోగకారకుడు అష్టమంలో ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున పంచభూతాలతో అనగా నీటితో, నిప్పుతో, ఆయుధాలతో, ఎలక్ట్రికల్ సామానుతో, యంత్రాలతో, ఆయుధాలతో వ్యవసాయ సోదరీమణులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. లేకపోతే వాహన ప్రమాదాలు, యంత్ర సమస్యలు,
అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలికమైన వ్యాధులు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే రాజ్యస్థానంలో కుజుడు, కేతు సంచార స్థితి ఉండడం వలన ఓపిక, పట్టుదల, మౌనం, సహనం వలన మీకు ఐశ్వర్యం, ఆనందం ఈ సొంతం కాబోతుంది. ఇలాంటి కాల సమయంలో ఎర్రటి గుమ్మడికాయను అమ్మవారి దగ్గర కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, ఎరుపు రంగు కుంకుమతో అర్చన చేయించడం, ఎరుపు రంగు గాజులు, ఎరుపు రంగు వస్త్రాలను అమ్మవారికి సమర్పించడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు సమసిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే గురువులను కలిసినప్పుడు వీలైనంత వరకు ఎరుపు రంగు పట్టు వస్త్రాలను, ఎరుపు రంగు పువ్వులతో, ఎరుపు రంగు పండ్లతో వారిని సత్కరించడం వలన అనేక అష్టకష్టాలు తొలగిపోయి ఐశ్వర్యము వృశ్చిక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. జూలై మాసంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుస్సు రాశి అవ్వడం జరుగుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుస్సు రాశి జాతకులే. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు సంచారం చేయడం వలన ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు. ఇంట్లోనే తల్లి రూపంలో, తండ్రి రూపంలో, అన్నదమ్ముల రూపంలో, అక్కా చెల్లెల రూపంలో, బావా బామర్ది రూపంలో పొంచి ఉంటారు. ఎందుకనగా నీ దగ్గర ధనం ఉంది, నీ దగ్గర జ్ఞానం ఉంది, నీ దగ్గర హార్డ్ వర్క్ ఉంది, కానీ దానిని నేను ఎలా సునాయాసంగా తీసుకోవాలో వాళ్ళకు బాగా తెలుసు. మీకేం కావాలి? పొగడ్తలు కావాలి. మీరు అంతటి వారండి, ఇంతటి వారని అనగానే భోంచేస్తారా, నీకేమైనా పట్టు వస్తువులు కావాలా, నా దగ్గర క్రెడిట్ కార్డు ఉందని చెప్పి మీరు గొప్పలకి వెళ్తూ ఉంటారు. ఒక్కసారి వారి మాయలోకి వెళ్ళారా ధనం, సమయం వృధా అవ్వడమే కాకుండా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కారణం వలన మీ యొక్క కార్డును ఇచ్చిన, వారి కోసం మీరు అప్పు చేసిన, వారి కోసం మీరు వాహనాలు ఇచ్చిన, బ్యాంకు లావాదేవీలలో అనేక రకాలుగా ఇబ్బంది గురవ్వడం, అదే బంధువులు, అదే మిత్రులు, అదే సన్నిహితులు ఎవరైతే పొగిడారో వారే నిన్ను సమాజంలో ఒక శత్రువుగా చిత్రీకరించి మిమ్మల్ని వాళ్ళే పోలీస్ స్టేషన్ పంపించేలాగా కోర్టు మెట్లు ఎక్కిచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో 6వ స్థానంలో శుక్రుడు అంటే సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటిది మీ భావం మంచిదే, కానీ వచ్చిన వారందరూ కూడా సద్భావనతో ఉండరు. వారి అవసరాల కోసమే మిమ్మల్ని పొగుడుతున్నారని చెప్పి గుర్తు పెట్టుకోగలరు. సప్తమంలో రవిగురు సంచార స్థితి. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. నమ్మకం చేత విలువైన ఆభరణాలు అప్పులు చేశారా, తీసుకున్న వారు వెళ్ళిపోతారు. జీవితకాలము భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలరు. అష్టమంలో బుధుడు. అప్పుడే ఆనందం, అప్పుడే విచారం, అనారోగ్యానికి కేంద్ర బిందువు అయ్యే పరిస్థితి ఉంటుంది. భాగ్యస్థానంలో కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు చాలా అవసరం. కనుక అది కూడా ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఏ బంధమైనా ధనంతోనే ముడిపడి ఉందని చెప్పి బాగా గుర్తు పెట్టుకోగలగాలి. నువ్వు సంపాదించిన వరకే నీ ఇంట్లో నీకు సుఖం, నువ్వు సంపాదించి డబ్బులు ఇస్తున్నంత వరకు నీకు రాజయోగం, గౌరవం. ఏ ఒక్క రోజైతే సంపాదన నీ దగ్గర లేదు అని తెలియగానే వారే నీకు శత్రులు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కారణం ఏమిటి? అర్ధాష్టమ శని యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. కనుక వీలైనంత వరకు నువ్వు మౌనంగా ఉండు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా లేవు అని చెప్పావా, ఆ రోజుతో నీ యొక్క పని అయిపోయిందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో పసుపు రంగు కలిగినటువంటి గుమ్మడికాయతో అమ్మవారికి దీపాన్ని ఏర్పాటు చేయడం, వీలైతే నిమ్మకాయలతో ఆ యొక్క దీపాన్ని ఏర్పాటు చేయడము అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పి గమనించాలి. అలాగే గురువులకు, తల్లిదండ్రులకు పసుపు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం, ఆ చామంతులతో కూడిన దండను సమర్పించడం, వారికి మైసూర్ పాకు లాంటివి ఆ పసుపు రంగు కలిగినటువంటి పులిహోరతో కలిగినటువంటి పదార్థాలను చేయడం వలన జ్ఞానం కలిగి అజ్ఞానం దూరమయ్యి, దురదృష్టము దూరమయ్యి అదృష్టము ధనుసు రాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. జూలై మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది.
అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. బే, బో, జా, జీ, జూ, జే, జో, గా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. కనుక అప్పులు దొరుకుతున్నాయి కదా అని చెప్పి విపరీతంగా అప్పులు చేయొద్దు. ఆహారం ఉంది కదా అని చెప్పి అడ్డగోలుగా కూడా తినొద్దు. ఈ రెండిటి వల్ల సమస్యలే. అధిక ఆహారం తీసుకున్న అనారోగ్యము, అధిక అప్పులు చేసిన భవిష్యత్తులో ఎంతో ఇబ్బందికరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అలాగా వీరికి తృతీయంలో శని భగవానుడు సంచరించడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ములతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసే వారందరితో కూడా ఎంతో సమన్వయం చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, పిల్లలకు పైన షేర్లు, స్థిరాస్తులు, చిరాస్తులు, వాహనాలు కొనించాలని తల్లిదండ్రుల కోరిక కూడా నెరవేరబోతుంది. అలాగనే తల్లిదండ్రులకు నేను ఇలాంటి బహుమతులు ఇవ్వాలి అనుకున్న కోరిక కూడా నెరవేరబోతుంది. 6వ స్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు అప్పులు చేయొద్దు. అలాగా రోగ సమస్యలు కొంచెం ఉన్నాయి. దీర్ఘకాలికమైన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. సప్తమంలో బుధుడు ఉండడం వల్ల మంచి అవకాశాలు, అదృష్టం మీ సొంతం కాబోతుంది. అష్టమంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన వీలైనంత వరకు నీటితో, నిప్పుతో, పంచభూతాలతో, గురువులతో, శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. లేకపోతే అష్టమి తిథి యందున, పూర్ణిమ తిథి యందున భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు కోపానికి చాలా దూరంగా ఉండాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు దక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అన్నటువంటి సామెత మకర రాశి వారు చాలా గుర్తు పెట్టుకోగలగాలి. నీ కోపం వచ్చిందనుకోండి, బీపీ, షుగరు, గుండెపోటు వ్యాధులు వచ్చి మంచం మీద పడే పరిస్థితి ఉంటుంది. అలాగనే మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే వీటన్నిటినీ సమిసిపోయి ఆనందానికి మీరే కేంద్ర బిందువులు అవుతారు. ఇలాంటి కాల సమయంలో మకర రాశి వారు గుమ్మడికాయకు పై భాగంలో, కింది భాగంలో నలుపు రంగును పూసి ఆ యొక్క కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారికి నీలం రంగు కలిగినటువంటి వస్త్రాలను, నీలం రంగు కలిగినటువంటి గాజులను, నీలం రంగు కలిగినటువంటి కుంకుమతో అర్చన చేసినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయి. అలాగే గురువులకు, తల్లిదండ్రులకు, పెద్దవారికి, మీకు ఉద్యోగం ఇచ్చిన వారందరికీ కూడా వీలైనంత వరకు ఆహార పదార్థాలని, మధుర పదార్థాలను అనగా చక్కెరతో చేసినటువంటిది, పాలతో చేసినటువంటిది, నీటితో చేసిన మంచి మధుర పాక పదార్థములను ఏర్పాటు చేసినట్లయితే మీ యొక్క జీవితము మధురానుభూతితో, ఆనందమయంతో ఉంటుందని చెప్పి గమనించాలి. జూలై మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అంశము. ఇక 27 మాసాలు మాత్రమే గుర్తు పెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో రాశిలోని రాహు ఉండడం వలన చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం, వీలైనంత వరకు నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడడం, చెవులు ఉన్నాయి కదా ఎట్టి వ్యక్తులు ఏం చెప్తే వింటారో అనేటువంటిది కాకుండా దయచేసి అలాంటి అపవాదులను ప్రచారం చేయవద్దు. మన పెద్దవారు చెప్తుంటారు, రామరాజ్యంలో ఉండబడినటువంటి కైకేయి బాగుపడలేదట, రావణ రాజ్యంలో ఉండబడినటువంటి విభీషణుడు చెడిపోలేదట. అలాగే కుంభరాశి జాతకులు శని యొక్క ప్రభావ సంచార స్థితి ఉండినను, కొద్దిపాటి కష్టాలు ఉండినను వీటన్నిటిని అధిగమించగలగాలి అన్నట్లయితే మీ పైన మీకు నమ్మకం, మీ పైన మీకు విశ్వాసం, ఆరోగ్యము, సూర్యోదయమును పూర్వమే లేవడము,
సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు చెరచలేరు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అపవాదులను అబద్ధాలను ప్రచారం చేశారా, మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుకొని సముద్రంలో మీకు మీరే కొట్టుకుపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగే రెండవ స్థానంలో శని సంచార స్థితి కూడా ఉండడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు కూడా చాలా పొంచి ఉన్నాయి. అర్ధాష్టమ శుక్రుడు బంధువులని, మిత్రులని, స్నేహితులని అప్పులు కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, ఫోన్లు కానీ ఇచ్చారా, మీ వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళు తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టడం, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, మిమ్మల్ని ముప్పు తిప్పల సమస్యలకు ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితి ఉంటుంది. రహస్య చర్చలకు, రహస్య సమావేశాలకు, రహస్యమైన పనులకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే సప్తమ స్థానంలో కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో, ఆయుధాలతో, ప్రభుత్వపు ఉద్యోగస్తులతో, ప్రభుత్వపు అధికారులతో చాలా సమన్వయం చాలా అవసరం. లేకపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు, అంగవైకల్యం, అనారోగ్యం, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో గుమ్మడికాయకు నలుపు రంగు పూసి ఆ నల్లపు రంగు కలిగినటువంటి దీపాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, ఆ దీపం శాంతింపచేసిన తర్వాత నల్లటి ఆ కాటుకను బొట్టుగా రక్షగా ధరించడం వలన శత్రు సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దవారికి తెలుపు రంగు లేక పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాలను సమర్పింపజేసి వారితో సత్సంగం అంటే వారి మంచి సంబంధాలను మీరు ఉంచుకోవడం వలన మీకు మనశ్శాంతి, ఐశ్వర్యం, ఆనందం కుంభరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. జూలై మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ద, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతుంది. రాశిలోనే శని భగవానుడు ఉండడం వలన యంత్రాలతో, ఆయుధాలతో, ధనంతో, ఫోన్లతో, ఫేస్బుక్, క్రియేటివిటీ అలాగా ప్రపంచం ఆధునికంగా ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ ఏది సత్యం, ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇది నా మనసుకు నచ్చింది కదా అని చెప్పి నేను ఫార్వర్డ్ చేస్తాను అని అన్నారా, చిక్కులలో పడడం, పోలీస్ స్టేషన్లు మెట్లెక్కడం, కోర్టు సమన్లు వచ్చేటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. ఎందుకనగా శని భగవానుడు రాశిలో ఉండడం వలన నీకు తెలిసిందే సత్యం కాదు, నువ్వు చూసిందే నిజం కాదు, నువ్వు విన్నది కూడా నిజం కాదు అని చెప్పి గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో ఎంత తెలిసినా, ఎంత విన్నా మౌనం అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అలాగే తృతీయంలో శుక్రుడు ఉన్నాడు. తల్లిదండ్రులతో, గురువులతో సఖ్యత చాలా అవసరం. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురువు నీటితో, నిప్పుతో, మాటతో, బంధు, మిత్రు, స్నేహితు, సన్నిహితులతో ఎంతో జాగ్రత్తగా అవసరం. అందరూ నా వాళ్ళు కదా అని చెప్పి నీ వ్యక్తిగత విషయాలు నువ్వు షేర్ చేసుకున్నావా, వారే నీకు ఏకై మేకై బాకై మిమ్మల్ని అన్ని రకాలుగా వేధించడం మొదలుపెడుతూ ఉన్న ఉద్యోగాన్ని వాళ్ళే దగ్గరుండి తీయించేసి నిన్ను రోడ్డు పాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కోర్టు మెట్లు ఎక్కించాలి. నువ్వు నీ ఎదుగుదలను కన్నా నీ దిగజారుడు తనాన్ని, నీ దివాలా తీసే తనాన్ని చూడాలని చెప్పి అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. మీనరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు, చుట్టుగా ఉంటారు. కానీ ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కనిపించనంతగా ముసుకేసుకొని తిరుగుతూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండబడిన ధనంతోనే స్థిరచరాస్తులు కొనండి. వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకుని మానవ ప్రయత్నం చేయండి. ఇలాంటి కాల సమయంలో అమ్మవారి దగ్గర పసుపు రంగు కలిగినటువంటి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయండి. కుదరకపోతే నిమ్మకాయలతో దీపాన్ని ఏర్పాటు చేయండి. పసుపుతో అమ్మవారికి అలంకరణకు సమర్పించండి. అలాగే గురువులకు, తల్లిదండ్రులకు, మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు ఇచ్చిన వారికి పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి
పసుపు రంగు కలిగినటువంటి తీపి పదార్థాలతో వారిని తృప్తిపరచగలిగినట్లయితే గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలిగి మీనరాశి వారి కన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అన్ని రాశుల గురించి చాలా అద్భుతంగా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురించి. మనకు ఆషాఢ మాసం అనగానే విశేషంగా మనకు బోనాలు పండగలు జరగడం, గురు పూర్ణిమ కార్యక్రమాలన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి కనుక ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 3వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరము ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము, హస్తా నక్షత్రము మరియు చిత్తా నక్షత్ర సందర్భంగా మరియు 10వ తారీఖు 7వ నెల 2025 ఆషాఢమాస పూర్ణిమ పూర్వాషాఢ నక్షత్రము. ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము మరియు గురువారం రోజు రావడము చాలా విశేషంగా భావించగలగాలి. కనుక వీలైనంత వరకు పంచభూతాలకు కృతజ్ఞత, సూర్య నమస్కారము, తల్లిదండ్రులకు నమస్కారము, గురువులకు పాదపూజ, ప్రదక్షిణ, వారికి ఇష్టమైనటువంటి సత్కార్యక్రమాలు చేసి వారికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి నా శిష్యుడు ఉన్నతంగా ఎదిగాడు అనేటువంటి సత్కార్యక్రమాల్లో పాల్గొనడం, వీలైతే దగ్గర ఉంటే కలిసి శక్తి కలిగితే పట్టు వస్త్రాలు లేకపోతే పండో ఫలమో పత్రమో ఇచ్చి వారితో ఒక 10 నిమిషాలు వారి యోగక్షేమాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ గురుగారి యొక్క ఆశీస్సులు కలిగి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కలిగి మనం ఉన్నతంగా ఎదగడానికి గతంలో మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే నాయన అలా కాదు ఇలా చేయని చెప్పి వారిచ్చే సలహాలు సూచనలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు ఆషాఢ మాసం అనగానే తెలంగాణ రాష్ట్రము అంతనూ కూడా బోనాల కార్యక్రమం చేస్తూ ఉంటాం. అమ్మను స్మరిద్దాం, అమ్మవారి యొక్క సేవలో పాల్గొందాం, అమ్మవారికి యథాశక్తిగా దీపం పెడదాం, గుమ్మడికాయను అమ్మవారికి ప్రసాదంగా ఏర్పాటు చేసుకుందాం. ఆ యొక్క సంపూర్ణమైన గ్రామ దేవతల యొక్క కృప కటాక్షణ వీక్షణ పొంది సకల నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యాన్ని కలగాలని అమ్మవారిని కోరుకుందాం. ఈ విధంగాను ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనకు భగవంతుడికి ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నట్లుగా తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ భగవంతుడు కానీ సమర్పించడం వలన సకలమైనటువంటి దోషాలు, గ్రహ దోషాలు, నరదృష్టి, ఈతి బాధలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్ర బిందువులు అవుతామని చెప్పి గమనించాలి. కనుక ఆషాఢ మాసంలో అందరము కూడా తల్లిదండ్రులకు గురువులకు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. హరి ఓం. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవత సకల దేవత అనుగ్రహ ఆశీర్వచనం అనుగ్రహ అఖండ గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి మధ్య పంచభూత దేవత గ్రామ దేవత ఆశీర్వచన అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం గ్రామ దేవతార్పణమస్తు. హరి ఓం.